హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పిల్లలు ముగ్గురు గ్రౌండ్లో టెన్షన్ పడుతూ ఉంటారు. అంజు అయితే టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇక రామ్మూర్తి వచ్చి, ఏమైంది, ఎందుకంతలా టెన్షన్ పడుతున్నారు, క్లాస్కి వెళ్ళకుండా అని అనగానే ప్రిన్సిపల్ అమ్ము అక్కని పిలిచింది అని ఆనంద్ అంటూ ఉండగా, అమ్ము పాపని పిలిస్తే అంజు పాప ఎందుకు టెన్షన్ పడుతుంది అని రామ్మూర్తి అడుగుతూ ఉండగా ఇక మళ్ళీ ఆకాష్ ఇలా చెప్తూ ఉంటాడు. అసలు అంజు ఏ తప్పు చేసిందని మాట్లాడడానికి అమ్ముని పిలిచిందో తెలియక అంజు టెన్షన్ పడుతుంది అని ఆకాష్ రామ్మూర్తికి చెప్పగానే, ప్రతిసారి ఎందుకు అలా అంటారు అంజు పాపని, అంజు పాప ఎప్పుడో ఒక్కసారి మిస్టేక్ చేస్తుందే తప్ప ఎప్పటికీ అలా మిస్టేక్ చేసే వ్యక్తి కాదు కదా అని అంటూ ఉండగా పిల్లలిద్దరూ ఆనంద్ ఆకాష్ ముసిముసిగా నవ్వుకుంటూ, పాపం తాతయ్యకి నీ గురించి క్లారిటీ రానట్టుంది, ఒకసారి నువ్వు ఈరోజు ఏం తప్పు చేసావో చెప్పాయి అని ఆనంద్ అంటూ ఉండగా, బ్రేక్ తర్వాత నుంచా ప్రేయర్ నుంచా అని అంజు అంటుంది. ప్రేయర్ నుంచే చెప్పు, అంత క్లారిటీ వస్తుంది తాతయ్యకి అని ఆకాష్ అనగానే అంజు చెప్పడం స్టార్ట్ చేసింది. ప్రేయర్లో ప్రియాంకని తోసేసా, ఫస్ట్ పీరియడ్లో మిస్ని ఎగతాళిగా మాట్లాడా, ఆ తర్వాత ఎరేజర్ ఇవ్వలేదని ఫ్రెండ్ని పెన్సిల్తో గుచ్చా, బ్రేక్ టైంలో కాకుండా క్లాస్లో స్నాక్స్ తిన్నా అని అంటూ ఒక్కొక్కటిగా తను చేసిన ఘనకార్యాలన్నీ చెప్తూ ఉండగా రామ్మూర్తి నోటి మీద వేలేసుకుంటాడు. ఇక నవ్వుకుంటూ ఆకాష్ ఇలా చెప్తూ ఉంటాడు, తప్పులు చేయడం దాని బలహీనత, తప్పించుకోవడం దాని బలం అని అంటూ ఉండగానే డల్గా ఫేస్ పెట్టుకొని అమ్ము అక్కడికి వస్తుంది. ఏమైంది చెప్పు, ఏ మిస్టేక్ పైన నిన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చింది ఆ ప్రిన్సిపల్, డాడీని తీసుకురావాలా, మనం మేనేజ్ చేయొచ్చా అని కంగారుగా అంజు మాట్లాడుతుండగా, నేను చెప్పేది విను, ఆగు అని అంటూ ఉంటుంది. అమ్ము ఏంటో చెప్పు అని అంజు అంటూ ఉండగా మౌనవ్రతం పాటిస్తూ ఉంటుంది. అమ్ము ఈ టైంలో మౌనవ్రతం ఏంటి చెప్పు అని అంజు అంటూ ఉండగా, ఎక్స్కర్షన్ గురించి చెప్పడానికి నేను స్కూల్ లీడర్ని కాబట్టి ప్రిన్సిపల్ పిలిచింది అనగానే ఎగ్జైటింగ్గా అంజు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. నేను చెప్పేది విను, ఆపు అని అంటూ ఉంటుంది. అమ్ము ఇక ఎక్స్కర్షన్ అంటే ఇలా డ్యాన్స్ చేస్తూ ఎగరాలి, కానీ నీలాగా డల్గా ఫేస్ పెట్టుకుంటారా ఎవరైనా అని అనగానే, ఈసారి స్కూల్ మొత్తం కాదంట, ఓన్లీ 2 క్లాసెసేనంట వెళ్ళేది అని అమ్మో అనగానే, అవునా పాపం ఈ బోరింగ్ బ్రదర్స్ ఇక్కడే ఉంటారన్నమాట, మనిద్దరమే ఎక్స్కర్షన్కి వెళ్తున్నామన్నమాట అని అంజు మళ్ళీ డ్యాన్స్ చేస్తూ ఉండగా, అమ్ము ఆపి ఆగు, వెళ్ళబోయేది మేం ముగ్గురం, ఇక్కడ ఉండి ఏడ్చేది నువ్వు అని చిన్నగా బాంబు పేలుస్తుంది అమ్ము. దాంతో ఒక్కసారిగా స్టన్ అయి చూస్తుండగా ఆకాష్ ఇలాగే డ్యాన్స్ చేయాలి కదా అని అంటూ డ్యాన్స్ చేస్తూ అంజుని ఏడిపిస్తూ ఉంటాడు. ఇక అంజు కోపంగా, అయినా ఎక్స్కర్షన్ అంటే స్కూల్ అందరూ వెళ్ళాలి కదా, ఓన్లీ 2 క్లాసెస్ ఏంటి, మీతో కాదు నేను ప్రిన్సిపల్తోనే మాట్లాడుకుంటా అని వెళ్ళబోతూ ఉండగా రామ్మూర్తి కంగారుగా ఆపబోతూ ఉండగా, దానికి ఎలా మేనేజ్ చేయాలో తెలుస్తాతయ్యా అని పిల్లలు ముగ్గురు ధైర్యం చెప్తూ ఉంటారు రామ్మూర్తికి. ఇక కోపంగా ప్రిన్సిపల్ క్యాబిన్కి వెళ్తూ ఉంటుంది అంజు. మరోవైపు ఆరు కంగారుగా గార్డెన్లో తిరుగుతూ ఉండగా గుప్తా గారు సాఫీగా వచ్చి కూర్చొని, ఏంటి ఇంకా ఆ సాంబ్రాణి దగ్గరే ఉన్నావా అని అనగానే కోపంగా గుప్తాని ఒక్క చూపు చూస్తుంది ఆరు. ఇక అప్పుడే రాథోడ్ కంగారుగా బైక్ మీద ఏదో ఫైల్ తీసుకొని లోపలికి వెళ్తుండగా, ఏం జరిగిందో విందాం రండి అని అంటూ ఉంటుంది ఆరు. నాకు అదే పనా, నువ్వెళ్ళు అని గుప్తా గారు అనగానే ఆరు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక రాథోడ్ కంగారుగా అమర్ రూమ్లోకి వెళ్ళి, హెడ్ ఆఫీస్ నుంచి మెసేజ్ సార్ అని అంటూ ఆ ఫైల్ని ఇవ్వగానే అమర్ ఆ ఫైల్లో ఉన్న మెసేజ్ని చూసి షాక్ అవుతారు. ఇక మన ఫ్యామిలీతో మాట్లాడాలి అని అమర్ గంభీరంగా చెప్తూ ఉండగా రాథోడ్ అందరినీ హాల్లోకి పిలుస్తాడు. ఇక అమర్ ఏదో ఆలోచిస్తూ కాస్త గంభీరంగా సోఫాలో కూర్చొని ఉండగా అమర్ చేష్టలని బట్టి అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక అమర్ పైకి లేచి ఇలా అంటుంటాడు, నేను చెప్పేది ఒక్కసారి వినండి మీరందరూ, నేను చెప్పే మ్యాటర్ విని మీరు భయపడరు అని నేను అనుకుంటున్నాను అని అమర్ అనగానే ఇక
అందరూ వినడం స్టార్ట్ చేస్తారు. పిల్లల మీద స్కూల్లో అటాక్ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ ముఠాకి సంబంధించిన వాళ్ళే మన ఫ్యామిలీని అటాక్ చేయబోతున్నారు అని అనగానే నిర్మలమ్మ గారు ఏడుపు స్టార్ట్ చేసి వినాయక చవితి రోజు తప్పించుకున్నామని అంటూ ఉండగా ఇప్పుడు మళ్ళీ ఏంటి దేవుడా అని అంటూ ఉండగా సదాశివం గారు నిర్మలమ్మ గారిని ఆపి ఇప్పుడే కదా అమర్ భయపడొద్దని చెప్పాడు. మనం భయపడితే మన భయం వల్ల అమర్లో కాన్ఫిడెన్స్ తగ్గి తను ఇబ్బంది పడతాడు. ఎవరు భయపడకండి అని సదాశివం గారు ధైర్యం చెప్తూ ఉండగా మా గూర్చి మాకు భయం లేదు మావయ్య, ఆయన గూర్చే మా భయం అంతా, మా ప్రాణాలన్నీ ఆయన కాపాడతారని తెలుసు. మా వల్ల వాళ్ళకి ఎదురెళ్ళి ఆయన ప్రాణాలకి ఎక్కడ ముప్పు తెచ్చుకుంటారో అన్న భయం తప్ప ఇంకొకటి లేదు మావయ్య అని బాగి అమర్ ప్రాణాన్ని కూర్చి ప్రేమగా మాట్లాడుతూ ఉండగా బాగి వైపు అమర్ చూస్తూ నాకేం కాదు మిస్ అమ్మ అని అంటూ ఉంటాడు. ఇక ఆరు కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అమర్ ఫైనల్గా రాథోడ్తో నువ్వు వెళ్ళి పిల్లల్ని తీసుకురా, సెక్యూరిటీ వచ్చే వరకు ఇంట్లో నుండి ఎవరు బయటికి వెళ్ళకండి అని రాథోడ్ అమర్ అందరికీ చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతుండగా రాథోడ్ మనోహరికి మేడం మీకు వార్నింగ్ ఇచ్చేది, ముందు మీరు జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళకండి అని రాథోడ్ అంటుండగా అంటే ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి కసురుతూ ఉండగా ఇక రాథోడ్ మళ్ళీ ఇలా అంటుంటాడు, వినాయక చవితి రోజు మీ వల్లే కదా మేడం బాంబ్ లోపలికి వచ్చింది, అందుకే చెప్తున్నాను అని అంటుండగా రాథోడ్ అని అంటూ పండ్లు కొడుకుతూ ఏదో తిట్టబోతూ ఉండగా మనోహరి అని గట్టిగా అరుస్తుంది బాగి. ఇక వెళ్ళు రాథోడ్ అని అనగానే రాథోడ్ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళిపోతాడు. ఇక ఈ మ్యాటర్ గురించి ఎలా తెలియాలి అని అనుకుంటూ అక్కడికి వచ్చి గుప్తా గారితో ఇవ్వండి ఇవ్వండి అని అరుస్తుండగా ఏమివ్వాలి అని చేతిలో ఉన్న నెమలికాని ఇవ్వగానే ఇది కాదు, భవిష్యత్తు చూసే బాక్స్ ఇవ్వండి, ఆ తీవ్రవాదులు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళంతా నేను చూస్తా అనగా గుప్తా గారు ప్రభు ఇప్పటికైనా నా మనోవేద మీకు అర్థమైందా, ఈ బాలికతో తిరిగి తిరిగి నాకు కూడా మతి స్థిమితం పోయేలా ఉంది, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే నాకు కూడా పిచ్చి పట్టేలా ఉంది అని అంటూ నువ్వు వాళ్ళంతు చూస్తావా అని అంటూ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఏమైంది ఈయనకి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని తనలో తానే అనుకుంటూ మిస్ అమ్మకి ఏమైనా విషయం తెలిసేమో అని మిస్ అమ్మని అడగడానికి ఆరు వెళ్ళిపోతుంది. ఇక ఆ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు స్కూల్ దగ్గరికి కారులో వస్తారు. ఇక ఆ హెడ్ ఇలా చెప్తూ ఉంటాడు, మనం ఊర్లోకి ఎంటర్ అయినట్టు తన ఫ్యామిలీ పైన అటాక్ చేయబోతున్నట్టు ఆల్రెడీ అమరేంద్రకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అని అతను అంటుండగా ఎలా వెళ్ళిపోతుందన్నా అని ఇంకొకడు అడుగుతూ ఉంటాడు. అక్కడుంది ఇండియన్ ఆర్మీ, అందులో లెఫ్టినెంట్ అమరేంద్ర, అతను చేసిన ఏ కేస్ కానీ ఫెయిల్ అయినట్టు హిస్టరీలోనే లేదు, కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసిన యుద్ధాన్ని మనం ఇక్కడే ఎంచేద్దాం అని అంటుండగా అంటే ఇది అమరేంద్ర పిల్లలు చదివే స్కూలా అని అడుగుతుంటాడు ఇంకో వ్యక్తి. అవును అని అంటూ పక్కనున్న వినోద్తో సెకండ్ క్లాస్ అంజు పాప ఉంటుంది, ఆ పాపని తీసుకొస్తే ఆ పప్ప కూడా పాపని వెతుక్కుంటూ వస్తాడు అనగానే ఇక వినోద్ అంజుని వెతకడానికి లోపలికి వస్తుండగా రామ్మూర్తి అడ్డగించి పాప పేరు క్లాస్ అడుగుతూ ఉండగా నా బిడ్డని కలవడానికి నీ పర్మిషన్ కావాలా అని అంటూ తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినోద్. ఇక వచ్చేటప్పుడు ఇతని సంగతి చూసుకుంటా అని రామ్మూర్తి అనుమానపడుతూ ఉంటాడు. ప్రిన్సిపల్ రూమ్లో అంజు రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది. ప్రతిసారి ఎక్స్కర్షన్కి అందరినీ తీసుకెళ్తారు కదా, ఈసారి నన్ను కావాలనే మీరు అవాయిడ్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది అని అంటుండగా ఈసారి బ్యాచెస్ వైజ్గా తీసుకెళ్తాను అని ప్రిన్సిపల్ అంటూ ఉంటుంది. లేదు నేనేం చేయాలో నాకు తెలుసు అని అనుకుంటూ ఇక అంజు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా ప్రిన్సిపల్ మాత్రం ఎక్స్కర్షన్లో అమ్ముని ఎలా ఇరికించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బయటికి వచ్చిన అంజు తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండగా వినోద్ ఆ అంజుని చూసి గుర్తుపడతాడు. అప్పుడే అతని అన్న కాల్ చేసి అంజు దొరికిందా అని అంటుండగా నా కళ్ళ ముందే ఉంది తీసుకొస్తాను అని అంటూ కాల్ కట్ చేసే లోపే అంజు పాప అక్కడి నుండి క్లాస్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అంజుని వెతుక్కుంటూ క్లాసెస్ అంతా తిరుగుతూ ఉంటాడు అతను. మరోవైపు అమరేంద్ర ఇంటికి సెక్యూరిటీ వచ్చి చేరుతుంది. ఇక వాళ్ళ పోస్టింగ్ లెటర్ని అమర్కి చూపెట్టగానే ఓకే అన్నట్టు సెల్యూట్ చేస్తాడు అమర్. ఇక వాళ్ళందరూ పొజిషన్స్లో నిలబడి ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు. ఇక
అమర్ తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకోగలడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.